2025 సంవత్సరం 12వ రాశి మీనరాశి. 2025 సంవత్సరం నవంబర్ నెల 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశికి మార్చి 30 రెండో భాగం 2 సంవత్సరాలన్నర అయిపోయింది. రెండో భాగం జన్మంలో శని, ఏలినాటి శని. వీడిని ఈ రాశి వాళ్ళని ఎవరు బాగు చేయలేరు. వాళ్ళంతటా వాళ్ళు బాగుపడాలనుకుంటేనే బాగుపడతారు. ఎంత బాగుపడ్డా కష్టాలు నష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి. యాక్సిడెంట్లు కానీ, దెబ్బలు కానీ, ఆపరేషన్లు కానీ, అనవసరమైన దండగమారి ఖర్చులు కానీ, ఎవరికన్నా ఇచ్చి పోగొట్టుకోవటం కానీ, మరి ఏదైనా జూదాలు కానీ, తాగుడు కానీ, వ్యభిచారాలు కానీ, ఇటువంటి వాటిలో దేంట్లోకి వెళ్ళినా ఈ మీనరాశి వాళ్ళు తిరిగి బాగుపడలేరు. ఎటువంటి దుర్వ్యసనాలను మానుకోవాలి. ఆఖరి నాకు సిగరెట్ అలవాటయ్యా అంటే ఆ సిగరెట్ తాగితే నీ కిడ్నీ దెబ్బతినవచ్చు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ రాశి వాళ్ళు ఈ నెల కార్తీక మాసం మొత్తం తెల్లవారుజామున లేచి శివాలయానికి వెళ్ళండి. మీకు ఏదైనా దురభ్యాసాలు ఉంటే శివమాల వేసుకోండి. ఆ దురభ్యాసం మానుకుంటారు. అట్లా మానుకొని ఈ నెల జాగ్రత్త పడితేనే మీరు బాగుపడతారు. కానీ మీకు ఇంకా 5 సంవత్సరాలు ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శనిలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బాగుపడతారు. లేకపోతే మాత్రం మిమ్మల్ని బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు. అయితే అందరికీ కలిపి చెప్పేది ఒకటే, ఏమిటంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఎప్పుడు కూడా మంచి వాళ్ళతో కలవటం, మంచి మాటలు వినటం. నిస్సంగత్వం, ఎవరితో దుర్మార్గులతో కలవకుండా ఉంటాం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. దుర్మార్గులైన వాళ్ళతో కలవకపోతే వాళ్ళ బుద్ధులు మనకు రాకుండా ఉంటాయి. నిర్మోహత్వే నిశ్చలతత్వం, ఏ మోహం లేకుండా దేని మీద దురాశలు లేకుండా ఉంటే నిశ్చలంగా ఉండి దేవుని పూజిస్తావు. నిశ్చలతత్వే జీవన్ముక్తి. బతికుండగానే ముక్తి మార్గం తెలుసుకుంటాడు. కాబట్టి అందరికీ చెప్పేది ఏంది, మంచి అనేది అలవాటు చేసుకోండి. ఇది ఆదిశంకరుల వారు చెప్పిన మాట. ఈ శ్లోకం సత్సంగత్వే నిస్సంగత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే జీవన్ముక్తి. ఎప్పుడైనా మంచినే కోర్టులో చెబుతాడు, చెవులు మూసుకుంటాడు, కళ్ళు మూసుకుంటాడు, నోరు మూసుకుంటాడు. చెడు వినబాకు, చెడు చూడబాకు, చెడు మాట్లాడబాకు. ఇటువంటి అలవాట్లు అందరం చేసుకుంటే అందరం బాగుంటాం. ఎప్పుడు కూడా మానవుడైన వాడు ఏం చేయాలి, ధర్మే రక్షత రక్షత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది. ధర్మో రక్షత రక్షత. మరి ధర్మశ్చ జయోస్తు. ధర్మం చేస్తే నీకు జయం కలుగుతుంది. అధర్మశ్చ నాశోస్తు. ఆ ధర్మమైన పనులు చేస్తే నువ్వు నాశనమైపోతావు. మరి ప్రాణిషు సద్భావనాస్తు. ఏ ప్రాణిని హింస పెట్టకుండా ఉంటే, మంచి పని చేస్తే విశ్వస్య కళ్యాణమస్తు. ప్రపంచం మొత్తం బాగుంటుంది. అట్లా ఉండే మనస్తత్వం మనకుంటే మనం ఎప్పుడూ అన్ని విధాలా అందరం బాగుంటాము. స్వస్తి.